ఓం మహద్భ్యో గురుభ్యః అభిజ్ఞాన శాకుంతలం మహాకవి కాళిదాసుచే విరచితమిది. ప్రథమాంకంలో ఉన్నాము. ఆ అనసూయ ప్రియంవదలతో శకుంతల చెట్లకు నీళ్లు పోస్తూ ఉంది. అదే సమయంలో దుష్యంత మహారాజు అక్కడికి వస్తాడు. మరి శకుంతల యొక్క పూర్వ వృత్తాంతాన్ని తెలుసుకుంటాడు. దాని తర్వాత ఆమె యొక్క వివాహ విషయమై మరి ప్రశ్నిస్తే అప్పుడు ఆ ప్రియం ఉదయమన్నదంటే, ఆర్యా ధర్మాచరణ పరవశేషు జన. ఇప్పుడు ధర్మానుష్ఠానం చేస్తూ ఉంది శకుంతల. గురోహ పురః అస్యాహ అనురూప వరప్రదానే సంకల్ప. ఈమెకి యోగ్యుడైనటువంటి వరుడికిచ్చి పెళ్లి చేయాలని గురువు గారి సంకల్పము అని కూడా చెప్పిందన్నమాట. సహర్షం ఆత్మగతం అంటే ఈ దుష్యంత మహారాజుకు ఈమెకు పెళ్లి చేస్తారా చెయ్యరా అని సందేహం ఉంది. ఆ సందేహం తీరిందనమాట. అందుకని అతడు సహర్షం ఆత్మగతం తనలో సంతోషంగా ఏమన్నాడు, భవహృదయ సావిలాసం సంప్రతి సందేహ నిర్ణయోజాత అన్నాడు. శకుంతల విషయంలో సంకల్పాన్ని కలిగి ఉండు ఓ హృదయమా, నీ సందేహం తొలగిపోయింది. నీవు దేనినైతే అగ్ని అని భావించావో అంటున్నాడు. శంకసే యజ్ఞం తదిదం స్పర్శక్షమం రత్నం. దేనినైతే నీవు అగ్నిగా భావిస్తూ దూరంగా ఉంటున్నావో ఇప్పుడు అది స్పర్శించదగినటువంటి రత్నము, తాకదగినటువంటి రత్నము అన్నాడు. దాని తర్వాత శకుంతల ఆ మాట అనేటప్పటికీ శకుంతల సరోషమివ అనసూయే అహం గమిష్యామి. ఎందుకని? ఇప్పుడు ధర్మానుష్ఠానం చేస్తూ ఉంది. యోగ్యుడైనటువంటి వరుడు దొరికితే పెళ్లి చేస్తాను గురువు గారు అని ప్రియమద చెప్పేటప్పటికీ, తన పెళ్లి ప్రస్తావన వచ్చేటప్పటికీ ఆమెకు లోపల కోపం అన్నమాట. మామూలుగా సిగ్గుతో కూడుకున్నటువంటి కోపం కావచ్చు. అనసూయత అన్నది అహం గమిష్యామి అని. అనసూయ నేను వెళతాను అని. అనసూయ అంటుంది కిం నిమిత్తం, ఎందుకని వెళ్తున్నావు అన్నది. శకుంతల ఇమాం అసంబద్ధ ప్రలాపిని ప్రియం వదాం ఆర్యాయై గౌత్యం యై గత్వా నివేదయిష్యామి. సంబంధం లేని విషయాలను మాట్లాడుతూ ఉంది ప్రియం వద. ఈ అసంబద్ధ విషయాలను మాట్లాడడానికి మాట్లాడుతున్నటువంటి ప్రియం వద పైన ఆ పూజ్యురాలైనటువంటి గౌతమికి చెబుతాను అని అన్నదన్నమాట. ఇది ఉత్తిష్టతి అని అంటూ పైకి లేచి నిలబడుతుంది. ఎవరు? శకుంతల. అనసూయ సఖి నయుక్తం ఆశ్రమం వాసినో జనస్య అకృత సత్కారం అతిథి విశేషం ఉత్తిత్వ స్వచ్ఛందతో గమనం అన్నది. అనసూయ ఏమన్నదంటే, సఖి నయుక్తం ఆశ్రమం వాసినో జనస్య, నువ్వు ఇక్కడ ఆశ్రమంలో ఉండేదానివి, మరి అతిథిగా వచ్చినటువంటి వారికి అకృత సత్కారం ఉజ్జిత్వ అన్నమాట. సత్కారం చేయకుండా అతిథిని వదిలిపెట్టి స్వచ్ఛందో గమనం అంటే నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళడం మంచిది కాదు, తగదు అని చెప్పిందన్నమాట. శకుంతల ఉత్తరం అసత్వయ ప్రస్థిత, సమాధానం ఇవ్వకుండానే బయలుదేరుతుందన్నమాట. ఎవరు? శకుంతల. దాని తర్వాత రాజ స్వగతం కథమియం గచ్చతి జిగురుక్షిరివ పునరిచ్చాం నిగృహ్య అన్నమాట. అంటే ఏమిటంటే, ఈమె వెళుతుందా తనలో అనుకుంటున్నాడు. ఈమె వెళుతుందా, ఈమె వెళ్ళకూడదు, ఇక్కడే ఉంటే ఇంకాస్త మాటలు పెంచుకొని పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నాడు కదా. అందువల్ల ఈమె వెళుతుందా, ఈమెను ఇక్కడ నుండి పోకుండా పట్టుకోవాలని ప్రయత్నించాడన్నమాట. దాన్ని అదుపులో ఉంచుకున్నాడు, అణిచివేసుకున్నాడు ఆ ప్రయత్నాన్ని. అంటే పోతూ ఉంది కదా శకుంతల, వెంట పోవాలని అనిపించింది అనమాట అతనికి. కానీ వినయంతో ఆ కదలికను పరసరం అణిచిపెట్టుకున్నాడన్నమాట. ఉన్న చోటు నుంచి పోకుండానే పోయి వచ్చినట్లు అనుభూతి చెందుతున్నాను అన్నది. దాని తర్వాత ఈమె ఆ శకుంతల స్వస్థానాత్ అచలన్నపి గత్వేవ పునఃప్రతినివృత్త అన్నమాట.
అంటే ఆయన పట్టుకోవాలని లేచి నిలబడి కొంత దూరం పోయి మళ్ళా తిరిగి వచ్చాడన్నమాట. ప్రియం వద శకుంతలాముపేత్య హలా చండీ నారహసి గంతం. చండీ అంటున్నాడు. చండీ అంటే ఏంటంటే కోపం కలిగినటువంటి వాళ్ళను చండీ అని సంబోధిస్తారన్నమాట. ఇక్కడ హలా చండీ అని, వసే కోపిష్టిదానా వెళ్ళతగవు అని శకుంతల దగ్గరికి పోయి అనింది. ఎవరు? ప్రియంవద. పరివృత్య సబ్రూపంగం అంటే వెనుదిరిగి కనుబొమ్మలు ముడివేస్తూ కిమితి అన్నది. ఎందుకు వెళ్ళకూడదు అని. ప్రియంవద ద్వేమే వృక్షసేచనకే దారయేసి, మనమిద్దరము రోజు నీళ్లు పోస్తున్నాం కదా, నీకు కేటాయించినటువంటి చెట్లకు నేను నీళ్లు పోసాను, నీవు నా చెట్లలో రెండింటికి నీళ్లు పోయవలసి బాకీ ఉన్నావు అని, నా 2 చెట్లకు నీళ్లు పోసే నువ్వు వెళ్ళాలి అన్నట్టుగా అన్నమాట. అంటే వాటి నుండి నిన్ను నీవు రుణవిముక్తురాలిని చేసుకో, తరువాత పోదువు అని. ద్వేమే వృక్షసేచనకే దారయసి తాభ్యాం తావదాత్మానం మోచేయ. ఆ విధంగా చేసి నిన్ను నువ్వు విడిచిపెట్టుకొని పోవచ్చు, అప్పుడు నువ్వు రుణవిముక్తురాలు అవుతావు అన్న తరువాత పోదువు అని చెప్పిందనమాట. రాజా భద్రే వృక్షసేచనాదేవ అత్ర భవతీం పరిశ్రాంతం తర్కయామి. మరి ఈ రాజు ఏమంటున్నా అంటే భద్రే అంటున్నాడు. మామూలుగా ప్రశంసనీయమైనటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు సంబోధన ఆమె విధంగా అంటారు. వృక్షసేచనాదేవ అత్ర భవతీం పరిశ్రాంతాం తర్కయామి. ఇప్పుడు ఈ చెట్లకు నీళ్లు పోసినందువలననే ఈమె బాగా అలసిపోయింది అని నేను భావిస్తున్నాను. తథాహి అస్యాహ, ఎందుకనంటే స్రస్తాంసావతి మాత్రలోహితతలౌ బాహూఘటోక్షేపణాత్ అద్యాపి స్తనవేపతుం జనయతి శ్వాస ప్రమఖణాదికః బద్ధం కర్ణ శరీశరోదివదనే గర్మృసాంజాలకం బంధే స్రంసిని చైకహస్త నిమిత పర్యాకులామూర్ధజాః. ఘటోక్షేపణాత్ అంటున్నాడు. బాహు ఘటోక్షేపణాత్, నీటి కొండను పైకెత్తి నీళ్లు పోస్తూ పొయ్యాలి కదా, నీళ్లు తడపాలంటే. ఆ విధంగా చేసేప్పుడు సంసౌ స్రస్తాంసౌ అన్నమాట, భుజాలు వంగిపోయాయి. దాని తర్వాత అతి లోహిత తలవు బాహు, ఆ చేతులన్నీ కూడా మరి కందిపోయాయి అన్నమాట. అద్యాపిస్తన వేపతం జనయతి శ్వాస ప్రమఖణాదిక. ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు అలసిపోయినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు వస్తాయి కదా, ఆ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు విడుస్తూ చేస్తూ ఉండడం వల్ల ఇప్పుడు కూడా స్తన వేపతం జనయతి అంటూ ఉంది. మరి ఆ పాలిళ్ళు కిందికి పైకి కదులుతూ ఉన్నాయి అని. బద్ధం కర్ణ శిరీష రోదివదనే గర్మృసాంజాలకం అని. ఈ కర్ణ శిరీషి రోది అంటున్నాడు అన్నమాట. చెవిలో పెట్టుకున్నటువంటి శిరీష పుష్పాలను దాటుకొని చెంపల వెంట జారుతూ ఉన్నాయన్నమాట. ఆమెకు ఆ తల నుండి జారేటటువంటి చెమట దారలు, తల నుండి బాగా అలసిపోయినప్పుడు మనకు ఎక్కువగా తలలో నుండే చెమట పడుతుంది. ఎంట్రుకలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ చెమట పట్టడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. అందువల్ల ఆ చెమట దారలు ఆమె చెవిలో పెట్టుకున్నటువంటి శిరీష పుష్పాలను దాటుకొని, ఈ పుష్పాలను దాటుకొని చెంపల వెంట జారుతూ ఉన్నాయి అంటున్నాడు. దాని తర్వాత కుండ చంకలో ఉండగా జుట్టుముడి జారిపోయింది. కుండ నిండా నీళ్లతో తీసుకొని పోసేటప్పుడు కుండ చంకలో పెట్టుకుంటారు కదా, ఆ కుండ చంకలో ఉండగానే మరి కొప్పుముడి జారిపోయిందనమాట, జుట్టుముడి. ఆ జారినటువంటి జుట్టును ఒక చేత్తోనే ఆమె సరి చేసుకుంది అంటున్నాడు. పర్యాకుల చేయకహస్తమిత పర్యాకుల మూర్ధజాహ అని. ఒక చేత్తో కుండ ఉంది కాబట్టి ఇంకో చేత్తో
ఆ వెంట్రుకను సర్దిద్దుకుంటూ ఉందన్నమాట. అని చెప్పేసి ఏమంటున్నాడంటే, తదహం ఏనాం అనుడాం కరోమి, ఇక బాధ చూడలేకుండా ఉన్నాను. నీకు బాకీ ఉంది కదా చెట్లకు నీళ్లు పోయడం అనేది, దానికోసం ఈమెను నేను రుణ విముక్తురాల్ని చేస్తున్నాను అంటున్నాడు. శకుంతలను నీకు ఆ రుణం లేకుండా విముక్తురాల్ని చేస్తున్నాను అని అంటూ ఏం చేసినాడంటే, ఇత్యంగుళీయకం దదాతి, తన వేలికి ఉన్నటువంటి అంగుళీకాన్ని ఉంగరాన్ని ఇస్తాడన్నమాట. ఎవరికి? ఆ ప్రియంవదకి. సఖ్యౌ ప్రతిగృహ్య నామాక్షరాణి వాచయిత్వాచ, ఆయన ఇచ్చినటువంటి ఉంగరాన్ని ఆ స్నేహితురాంటిద్దరు కూడా తీసుకున్నారు. ఆ ఉంగరం పైన ఉన్నటువంటి అక్షరాలను చదివారు, ఒకరినొకరు చూసుకున్నారన్నమాట. రాజా అలమన్యతా సంభావనయా రాజ్ఞ ప్రతిగ్రహోయం, దీనిపైన దుష్యంత అని రాసుంది కదా, మరి దుష్యంతుని నుండి నువ్వేమైనా అపహరించావని భావించవద్దు, రాజే నాకు కానుకగా ఇచ్చాడు, సంభావనగా ఇచ్చాడు అని అన్నాడన్నమాట. ప్రియం వదా తేనహి నార్హతి ఇదం అంగుళీయకం అంగుళీ వియోగం, మరి రాజుగారు ఈ అంగుళీయకాన్ని మీకు కానుకగా ఇచ్చారు కదా, వేలికి తొడుక్కొని ఉన్నారు కదా, అంగుళీ వియోగం తేనహి నార్హతి అన్నమాట. ఈ అంగుళి ఆ వేలి నుండి మరి ప్రక్కకు రావడం అనేది తగినది కాదు, అంటే వేలికే ఉండాలి అని చెప్పడం అన్నమాట. ఆర్యస్య వచనాదేవ అనృణా ఏషా భవతు, మీరు మాట చెప్పారు చాలు, ఆ మాట ప్రకారమే ఈమె రుణ విముక్తురాలయ్యింది అని ప్రియమత చెప్తుందన్నమాట. రాజర్షి చేత అనుగ్రహింపబడ్డావు కదా, ఎక్కడికి వెళతావు అని అంటుంది అనసూయ. ఎవరిని? ప్రియమద శకుంతల్ని. నేను ఇతన్ని వదిలిపెట్టిపోలేను అనుకుంటుంది శకుంతల కూడా. ఇప్పుడు ప్రియమద ఏమన్నది, అనసూయ ఏమన్నది, రాజు మరి రుణ విముక్తురాన్ని చేశాడు కదా, నువ్వు ఇంకేం పని, ఎక్కడికి వెళ్తావు అన్నదన్నమాట. ఆ మనస్సులో శకుంతల కూడా ఏముంది, ఇతన్ని వదిలిపెట్టి పోకూడదు అనుకుంది కాబట్టి మనస్సులో అదే మాటను తన మనసులో అనుకుంటుంది. కిమిదానీం నగమ్యతే, కాకపోతే ప్రియంవద ఉందే, ఆ ప్రియంవద మాత్రం కాస్త ఆట పట్టించే రకం. కిమిదానీం నగమ్యతే, మరి ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళుటలేదు అని ఆ శకుంతలను అడుగుతుంది. శకుంతల ఏమంటుంది, ఇదానీం కిం తవ ఆయత్తాస్మి యతో మే రోచతే తతో గమిష్యామి, ఏమి నేను నీ యొక్క అధీనములో ఉన్నానా, నాకు ఇష్టం వచ్చినట్లు నేను నడుచుకుంటాను అన్నది, నువ్వు చెప్పినట్లు నేను వినాలనా అన్నట్టుగా ఎవరు? శకుంతల. రాజా శకుంతలాం విలోక్యన్ ఆత్మగతం, శకుంతలను చూస్తే తనలో ఈ విధంగా అనుకుంటున్నాడు. కిం కలుయతా వైమస్యాం ఈమపి అస్మాన్ ప్రతి తథా స్యాత్, నేను ఏ విధంగా శకుంతల ఎడల ప్రేమ భావాన్ని కలిగి ఉన్నానో అదేవిధంగా ఆమె కూడా తన యందు నా ఎడల ప్రేమ భావాన్ని కలిగి ఉన్నదా అని అనుకున్నాడు. అథవా లబ్ధావకాశామి మనోవృత్తి కుతః అంటున్నాడు. మరి ఇప్పుడు నా మనోవ్యాపారము అవకాశాన్ని పొంది ఉన్నది, అడగవచ్చు. ఎందువలనంటే మరి అక్కడ చక్కటి శ్లోకం చెప్తున్నాడు. ఎందుకు నాకు లబ్ధావకాశం అనేది దానికోసం చెప్తాడు. వాచం నమిశ్రయతి యద్యపి మద్వచోభిః, నేను మాట్లాడుతూ ఉంటే ఆమె నాతో మాట్లాడడానికి మాటలను కలపదు. కర్ణే దదాత్యవహితామయి భాషమాడి, నేను మాట్లాడుతూ ఉంటే చెవి వగ్గి అట్లే స్థిరంగా నిలబడి చెవి వగ్గి వింటూ ఉంటుంది. కామం న తిష్టతి మదానన సమ్ముఖీయం, నా యొక్క ఆ ముఖాన్నే చూస్తూ ఉంటుంది. భూయిష్టమన్య విషయానతు దృష్టిరస్యాహ, మరి నేను చెప్పేది వింటూ ఉంది, నా దగ్గరే ఉంటూ ఉంది, మాటలు కలపడం లేదు, ఇంకో చోటికి పోవాలనుకోవడం కూడా లేదు. కాబట్టి
ఈమె నా ఎడల ప్రేమభావాన్ని కలిగి ఉన్నది అని ఆ రాజు అనుకుంటున్నాడు. ఈ విధంగా వాళ్ళు అనుకుంటూ ఉండంగానే నేపథ్యంలో భోహో తపస్విన తపోవన సన్నిహిత సత్వ రక్షణాయ సజ్జీభవంతు భవంతః ప్రత్యాసన్నకిలం మృగయక విహారీ రాజా దుష్యంత. అంటే దుష్యంత మహారాజు వేటకు వచ్చాడు అనే విషయం వాళ్లకు అక్కడ ఉన్నటువంటి తపోవనంలో ఉన్నటువంటి కొంతమందికి తెలిసింది కదా. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, వేటకు వచ్చాడు మహారాజు, మరి అంతా కూడా మరి సన్నద్ధంగా ఉండండి అని. దాని తర్వాత ఈరోజు ఇంతటితో ముగిస్తాము. రేపు తరువాత విషయం చూసుకుందాం.